ఇంటర్వ్యూని అయ్యి మరి ఇంట్రాక్షన్ ఇంటర్వ్యూ అయ్యి దాన్ని సమస్య చేయాలి అన్న ఆలోచన లేదే. ఎంతసేపు చట్టాలు చేతితో తీసుకొని మేమే సాధ్యం. ఏంటి ఇంతెందుకు విన్నా మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీలోను ఒక ఎంప్లాయీ అవుట్సోర్సింగ్ చేస్తున్న ఎంప్లాయీకి వచ్చి హైయెస్ట్ టాపర్ వచ్చిందని చెప్పి పత్రికల్లో ఓ వార్తలు వచ్చి ఇదేంటి ఇదేదో జరిగింది ఈ కుంభకోణం అని చెప్పి రాస్తే మెరిట్ లిస్టే తీశారు. పెట్టింది ఆన్లైన్లో పెట్టింది తీసి అభ్యర్థులకు వచ్చి ఇగో నువ్వు సెలెక్ట్ అయ్యని పంపిస్తా. నేను మీడియా ఎందుకు పెట్టలేదు? ఇంతకుముందు జరిగిన ప్రొసీజర్ని ఎందుకు మీరు అడ్డుకట్టేశారు? ఇదేనా అడ్మినిస్ట్రేషను? విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఏదో చెప్తాడు, ఆయన శాఖను తెలిసి మిగతా శాఖల గురించి మాట్లాడతాడు. ఇప్పుడే చూశాను వచ్చినప్పుడు విద్యార్థులకు వచ్చి స్కూల్లో ఓపెన్ అవుతాయి కదా, రేపు ఇచ్చిన పుస్తకాలని పాఠ్య పుస్తకాలని వాళ్ళకి ఇచ్చే కిట్లంట పేరెంట్ డే నడుస్తారంట. ఎప్పుడు పెడతారు ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పరు. పోనీ ఇదిగో ఇవాళ స్కూల్లో ఓపెన్ అవుతే 7వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు పేరెంట్ డే పెడతాము, ఆలోచిస్తాము. లేదు 15వ తారీఖున స్కూల్లో ఓపెన్ అవుతాయి, 30వ తారీఖున పేరెంట్ డే పెడతాము, అప్పుడు ఇస్తాము. ఓకే, అది లేదు. దానికి వచ్చి డార్క్ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ అంటూ ఓ మాట చెప్తూ ఓ పక్క వచ్చి డార్క్లో ప్రతి కార్యక్రమం డార్క్లో ప్రతి కార్యక్రమానికి దాపరికం. ఇది ప్రభుత్వం, దాపరిక ప్రభుత్వం. మాటలు చూస్తే మాత్రం వాళ్ళు ఇష్టారాజ్యం మాటలు. ఓ నీతివంతం అనుకుంటే ఆ నీతి ఎక్కడ కనిపిస్తుంది? మనం తెలుసు, మనం వైజాగ్లోనే మనం చూసాం. గీతం యూనివర్సిటీలో ఏ రకంగా ప్రభుత్వ భూమిని దోచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద విశాఖపట్నానికి తలమానికి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికైన ఆంధ్ర యూనివర్సిటీని గీతం యూనివర్సిటీకి వచ్చి అనుసంధానం చేసి దాని అంటే అనకూడదు కానీ, భాషను వాడకూడదు కానీ లిటరల్గా దాన్ని తాకట్టు పెట్టినట్టు దానికోసం ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతమందో ఆంధ్ర యూనివర్సిటీ దాన్ని మెరిట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటాడు. ఈ రకంగా ప్రాంతాల్లో ఉన్న ఆ కార్యక్రమం ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలకు కానీ వాళ్ళ తాపేదారులకు కానీ ఏదైనా ఒక ఉంటే ప్రభుత్వంలో ఉన్న అసంబంధిత ఆ అంశం మాత్రం నీరు గార్చడమే. స్కిల్టింగ్ చేసేస్తున్నారు నాటి గురించి. ఇది చాలా దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. పేదవాడికి కానీ మధ్యతరగతి కానీ ఇగో మేము వీరికి ఇది చేసామన్న పేటెంట్గా చెప్పుకునే ఒక కార్యక్రమం చెప్పానండి. రైతుకి కానీ సామాన్యుడికి కానీ సామాన్యుడికి సంబంధించిన
ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ, లేదు చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన అంశం కానీ, లేదు హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ అంశం కానీ, ఏదైనా లేదు నీతివంతమైన పరిపాలన అందించామని చెప్పడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ విడిగా కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో మన ఆఫీసులకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో చూడమండి ఒకసారి. కనిపిస్తుంది ఎంత ఘోరంగా ఉందో. ఏ రకంగా దోచుకుంటున్నారో అధికారంలో ఉన్న నాయకులు అధికారులు కలిసి కింద స్థాయిలో. ఎక్కడిది దానికి ఏమైనా అడ్డుకట్టేయని ప్రయత్నం చేస్తున్నారా? లే, ఆ కార్యక్రమం లేదు. ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి, ఆ పబ్లిసిటీ కోసం అందరు నేను